హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పుదీనా పల్లీలు చట్నీ అండి. రోట్లో చేయట్లేదు, ఈరోజు మిక్సీలోనే చేస్తున్నాను. దానికి ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకుని వేరుశనగపప్పులు ఒక చిన్న కప్పుడు, ఎక్కువ కాదు, అవి డ్రై రోస్ట్ చేసుకుంటాను నేను. వీటిని ఈవెన్గా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. అవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి. దానికి నేను ఈ పుదీనా మా తోటలోది, మా గార్డెన్లోది, అది ఫస్ట్ బాగా కడుక్కోవాలని నీళ్ళల్లో పెట్టుకున్నాను. వాటితో పాటు 2 లేదా 3 టొమాటోలు. ఈ పచ్చడిని పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను ఈరోజు, అందుకని పచ్చిమిరపకాయలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. కొంచెం చింతపండు సరిపోతుందండి. మీ టమాటాలు ఎక్కువ పుల్లగా ఉన్నాయి అని అనుకుంటే ఆ చింతపండు కూడా వెయ్యొద్దు. ఆ తర్వాత ఈలోపు పీనట్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి అవి చక్కగా వేగిపోతాయి. మీకు పీనట్స్ మంచిగా ఇట్లా పట్టుకోగానే ముక్క అవుతుంది కదా, అలాంటప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటాం. ప్లేట్లో పెట్టుకుని వాటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను చూపించినంత చక్కగా గుప్పెడు పుదీనా అది కూడా వేసేసుకొని, ఇవి కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలండి. నేను ఎక్కడ ఆయిల్ వేయట్లేదు. పుదీనాతో పాటు కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు. చాలా కారం అయిపోతుందేమో అని అస్సలు అనుకోవద్దు. పల్లీలు కూడా వేస్తున్నాం కాబట్టి కారము అస్సలు సరిపోదన్నమాట. వేసుకోండి, ఎక్కువైనా పర్వాలేదు. నేనైతే ఒక 10 నుంచి 15 వేసాను. దాని తర్వాత 2 టొమాటోలు వేసాను. చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకొని జీలకర్ర కూడా దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద మనం ఉడికించుకుంటాం కాబట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు మంచిగా మగ్గిపోతుంది. అవి మగ్గిపోయినాయి అని అనుకున్న తర్వాత చక్కగా స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెడితే ఈ లోపు అది చల్లారుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే చల్లారిపోయింది అని అనుకుంటామో ఆ టొమాటోస్కి పీల్ తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఈలోపు మిక్సీ తీసుకుని వేరుశెనగ పప్పులకు కూడా స్కిన్ తీసేయాలనుకుంటే తీసేసుకుని ముందు ఆ వేరుశెనగ పప్పుల్ని మంచిగా మనం పల్స్ మోడ్లో జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ అలా అనగానే మంచిగా పౌడర్ లాగా అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఈ పుదీనా, టొమాటో ఇవన్నీ చల్లారిపోయి ఉంటాయి. ఈ చల్లారిపోయిన దాన్ని చక్కగా ఈ పల్లీలు పౌడర్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసి, ఒక్కటే వెల్లుల్లిపాయ అండి, ఆప్షనల్, మీరు వద్దనుకుంటే మానేయండి. వేసేసుకుని దీనికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్తో పాటు చిటికెడు షుగర్. నేనేం వేసానా అని అనుకోవద్దు. మనం పటికి బెల్లం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి ఉంటే అవి ఒక 2 వేసాను అంతే. అవి వేసుకుని చక్కగా ముద్దలాగా నీళ్లు పోయకుండా గట్టిగా చేసుకోండి చట్నీ. ఈ చట్నీ చక్కగా దోశ, ఇడ్లీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుండేలాగా అనమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని నూనె కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా నూనె వేడెక్కగానే తాలింపు వేసుకోండి. ఎండుమిరపకాయలు, వాటితో పాటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇష్టం ఉన్నవాళ్ళు మినప్పప్పు, ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా చాలా ఫ్లేవర్ బాగుంటుంది, అది కూడా వేసుకోండి. ఇందాక వెల్లుల్లిపాయలు మిక్సీలో వేయలేదు అని అనుకునే వాళ్ళు ఉంటే అది కూడా జస్ట్ ఊరికే కొంచెం అలా దంచేసుకొని అది కూడా ఈ నూనెలోనే వేపించేసుకోండి. లేదు మాకొద్దు అని అనుకునే వాళ్ళు కొంచెం ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోండి. వేసుకొని ఈ తాలింపు బాగా వేగింది అని అనుకున్నాక మనం ఆల్రెడీ చక్కగా గట్టిగా రుబ్బు పెట్టుకున్నాం కదా పచ్చడి, దాన్ని ఈ తాలింపులోకి వేసేసుకోండి. ఇంకొకసారి దీనికి సాల్ట్ సరిపోయిందా లేదా ఏంటి అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని దీన్ని చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇది కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని పల్చగా చేసుకొని దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని దోశ, ఇడ్లీకి తినచ్చు ఈ పచ్చడిని. లేదు కాదు అన్నంతోనే తినాలి అని అనుకునే వాళ్ళు ఇలా గట్టి పచ్చడిని అలాగే ఉంచేసుకోవచ్చు. మల్టీపర్పస్గా యూజ్ అయ్యే చట్నీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వేడి అన్నంకి అప్పటికప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మర్చిపోకుండా
దీన్ని తినడానికి ట్రై చేయండి. చాలా హెల్త్‌కి చాలా మంచిది. నేను ఆయిల్ కూడా ఎక్కడా వేయలేదు. నేను చేసినట్టే మీరే చేసుకోండి. చక్కగా ఆయిల్ తక్కువ వేసి వండుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.